తెలంగాణ ప్రాంత పసుపు రైతులకు శుభవార్త. ఇక ఇచ్చిన హామీ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ పసుపు బోర్డును ఎట్టకేలకు ఏర్పాటు చేసింది. సో ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం అనేక అడుగులు కూడా ముందుకేస్తుంది. ఇక అధిక విస్తీర్ణంలో పసుపు పండించే నిజామాబాద్ జిల్లాలలో ఈ బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు ఇదే జిల్లాకు చెందిన రైతు బిడ్డ పల్లె రంగారెడ్డిని కూడా ఆ బోర్డు చైర్మన్గా నియమించినట్టుగా ఈ సందర్భంగా అమిత్ షా గుర్తు చేసిన విషయం. ఇక నిజామాబాద్లో నూతనంగా నెలకొల్పిన జాతీయ పసుపు బోర్డును ఆ కార్యాలయాన్ని కూడాను అమిత్ షా ఘనంగా ప్రారంభించేశారు. అయితే ఆహార పదార్థాల్లోనే కాకుండా శుభ కార్యాలయాలు సైతం ఔషధ తయారీలో కూడాను విరివిగా వినియోగించేటువంటి ఈ పసుపు పంటను నిజామాబాద్ జిల్లా రైతాంగం అంతా అధికంగా సాగు చేస్తూనే అందుకే ఈ ప్రాంత రైతుల ఆకాంక్షను గౌరవిస్తూ ప్రధాని మోదీ నిజామాబాద్లో ఈ పసుపు బోర్డును నెలకొల్పేందుకు అంగీకరించడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి తెలుస్తుంది. నిజానికి 2023లోనే బోర్డు ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని, ఈ ఏడాది ఆరంభంలో కేంద్ర పసుపు బోర్డు ప్రకటన చేసిందని, ఇప్పుడు కార్యాలయాన్ని కూడా ప్రారంభించడం గొప్ప విషయమని అమిత్ షా అంటున్నారు. అయితే పసుపు సాగు ద్వారా యావత్ దేశంలోని ప్రజలందరికీ ఆరోగ్యాన్ని పంచుతూ దేశ సమృద్ధికి పాటుపడుతున్న పసుపు రైతులకు అండగా నిలవాలనేటువంటి సంకల్పంతో ఈ కేంద్రం పసుపు బోర్డును ఏర్పాటు చేయడం గొప్ప విషయం అని చెప్పేసి అంటున్నారు. అంతేకాదు ఇక దేశంలోనే అత్యధికంగా నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో ఈ పసుపు పంట సాగు చేస్తున్నారని ఈ సందర్భంగా అమిత్ షా గుర్తు చేశారు. అనేక దశాబ్దాలుగా ఈ పంట పండిస్తున్నప్పటికీ పసుపు రైతులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ఈ లాభాలు సమకూరడం లేదని చెప్పేసి రైతులంతా ఆందోళన చెందుతున్నటువంటి విషయం. ప్రస్తుత బోర్డు ఏర్పాటు వల్ల పసుపు రైతులకు ఇప్పుడు అందుతున్న మద్దతు ధర కంటే రానున్న 2-3 సంవత్సరాల కాలంలోనే క్వింటాలకు అదనంగా కనీసం 7,000 వరకు ఎక్కువగా ధర లభించింది.